అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్ లోని సిట్టింగ్ అరేంజ్మెంట్ యొక్క పీబీక్యూ యొక్క పార్ట్ 4 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరేం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్, శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. లైక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు హైపర్ అనేటువంటి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క హై పాయింట్స్ని మీ యొక్క వీడియోస్కి ఇచ్చినట్లయితే ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఆల్రెడీ 55 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో దిస్ ఈస్ 56 క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఏ మరియు ఎఫ్ మధ్య ఉంచబడినటువంటి పెట్టెల యొక్క సంఖ్య ఏది కావచ్చు. సో ఏ మరియు ఎఫ్ మధ్య ఎన్ని ఉన్నాయి, ఇది ఒక్కటే మనకు కావాల్సింది. సో ఇక్కడ మొత్తం ఎన్ని పెట్టెలు ఉన్నాయి? 7 పెట్టెలు ఉన్నాయి. ఓకే, ఏబిసిడిఎఫ్జే అనేటటువంటి 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచడం జరిగిందంట. అంటే మనకు వర్టికల్గా ఉన్నాయి, అంటే నిలువుగా, కానీ తప్పనిసరిగా అదే క్రమంలో ఉండవు. ఓకే, సో జీను దిగువ నుంచి 4వ స్థానంలో. ఓకే, సో ఫస్ట్ ఆ యొక్క ప్లేసెస్ చేద్దాము. 1 2 3 4 అని మీకు సింపుల్గా అర్థమవుతుంది కదా. 1 2 3 4 ఇస్ 2 3 4 5 6 7. సో ఇక్కడ జీని ఏమన్నాడు? జీని దిగువ నుంచి 4వ స్థానంలో, దిగువ నుంచి 4వ స్థానంలో ఇక్కడ జీ పెట్టేసినాము. అండ్ అదేవిధంగా ఈకి వెంటనే కింద, ఓకేనా, ఈకి వెంటనే కింద ఉంచేసినాము. అండ్ మరియు బీకి వెంటనే పైన ఉంచేసినాం దీన్ని, జీని. ఓకే, ఈ 3 అయిపోయినాయి. మనకు ఏ ఎఫ్ ఇందులో ఏదుందా? ఏది లేదు. ఓకే, సో ఇక్కడైతే ఉండదు, ఖచ్చితంగా 3 అయితే ఉన్నాయి. ఒకవేళ ఎఫ్ ఇక్కడ వచ్చేస్తే ఓకే, చూద్దాం, మొత్తం అయితే డ్రా చేద్దాము. సి మరియు ఎఫ్ మధ్య 3 పెట్టెలు ఉన్నాయి. సి మరియు ఎఫ్ మధ్య 3 పెట్టెలు ఉన్నాయి. సో ఇది అనుకోవచ్చా? 3 పెట్టెలు అంటే ఇదే కదా పాసిబిలిటీ ఉండేది. ఓకే, సో ఇక్కడ సి పెట్టేద్దాం, ఇక్కడ ఎఫ్ పెట్టేద్దాం. ఇది కాకుండా ఇంకెక్కడ పాసిబిలిటీ ఉందా? ఎక్కడ లేదు. ఓకే, సో మనకు 2 అయ్యేది లేదు, 3 అయ్యేది లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఏనే వస్తుంది. ఏ ఇక్కడ పెట్టేస్తే ఏమవుతుంది? సింపుల్గా మిగిలింది చదవకుండా ఏ ఇక్కడ పెట్టేసినాం అనుకోండి, ఏమవుతుంది? ఈ రెండింటి మధ్య 0 కదా. సో మనకు కావాల్సింది ఆప్షన్స్లో ఏమన్నాడు? 2 3 4 5 అన్నాడు. ఖచ్చితంగా ఏ నీన్నే పెట్టేయాలి. అంటే 1 2 3 4 మధ్యలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో క్వశ్చన్ కూడా పూర్తిగా చూడండి. ఇక్కడ డీని అట్టడుగు స్థానంలో డీని ఇక్కడ పెట్టేసాం, అంటే ఇక్కడనే పెట్టేయాలి. సో కొద్దిగా లాజిక్స్ ఉపయోగించాలి మీరు కూడా. ఏంది అంటే మనం ఇచ్చిన డేటానే కాకుండా కొద్దిగా మనం కూడా టైం సేవింగ్ మెథడ్లో వెళ్ళాలి. కొన్ని క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మీకు కూడా వస్తుంది అది. మ్యాక్సిమం మీరు ఐ రీడింగ్ చేయాలండి ఎక్కువగా. ఓకేనా, సో ఎక్కువగా కూడా ఐ రీడింగ్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, దిగువ నుంచి టీ యొక్క సంభావ్య స్థానం, అంటే టీ యొక్క పొజిషన్ కింది నుంచి. సో దీన్ని కూడా అంతే. ఓకే, ఒక లిస్ట్లో తీసుకున్నాం. ఓకే, సంభావ్యత అంటే మనకు ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఓకే, టీటీవైఆర్యు అనేటటువంటి 5 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయి, కానీ ఇవే క్రమంలో ఉండవు, అది అందరికీ తెలుసు. టీ మరియు వై మధ్య సరిగ్గా 2 పెట్టెలు ఉంచినాయి. ఓకే, టీ మరియు వై మధ్య 2 పెట్టెలు ఉన్నాయి, లేదా వై మరియు టీ మధ్య 2 పెట్టెలు ఉన్నాయి. అయితే టీ దిగువన కానీ పై స్థానంలో లేడు, అంటే కింద లేడు పైన లేడు. ఉన్నాయి 5, 1 2 3 4 5. ఓకే, సో ఒకవేళ టీ ఇక్కడ లేదంటే ఇక్కడ టీ పెట్టేసుకుంటే ఇక్కడ 2 స్థానాలు ఇక్కడ వై వస్తుంది. ఒకవేళ పైన లేకుండా టీ ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ 2 స్థానాలు అయితే ఇక్కడ వై వస్తుంది. అంతే కదా. అయితేనేమో ఈ పాసిబిలిటీ, లేకపోతే ఈ పాసిబిలిటీ. ఓకే, సో అయితేనేమో టీ 5 కదా. సో ఇది 4 పొజిషన్, ఇది 2వ పొజిషన్. సో కింది నుంచి 2 అండ్ కింది నుంచి 4. సో సెకండ్ అండ్ ఫోర్త్ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏమన్నాడు? టీ యొక్క పాసిబిలిటీస్ అయితే ఇక్కడనే ఉంటుంది, లేకపోతే ఇక్కడనే ఉంటుంది. ఎందుకంటే టాప్ పొజిషన్ బాటమ్ పొజిషన్ లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ప్రకటనలో ఏది నిజం? ఓకే, ఈ కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్? ఓకే, సో 5 విద్యార్థులు 1 2 3 4 5. ఓకే, 5 విద్యార్థులు ఎట్లా కూర్చున్నారంట? వృత్తాకార టేబుల్ చుట్టూ కేంద్రం బయట వైపుగా కూర్చున్నారంట, అంటే బయటికి చూస్తున్నారు. ఓకే, బయటికి కూర్చున్నారు. ఓకే, సో ఇక్కడ 3 4కి కుడివైపు 2వ స్థానం. సో ఎప్పుడైనా సరే బయట వైపు కూర్చున్నప్పుడు సాల్వ్ ఎట్లా చేయాలి సార్ అని అంటే, ఈ క్వశ్చన్స్ ఇక్కడ కుడివైపు అన్నాడు కదా, ఎడం వైపు తీసుకోవాలి. అప్పుడు మనకు సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, బయట వైపు అన్నప్పుడు రివర్స్ కదా. సో ఇక్కడ మనకు 3 అంటే 4కి కుడివైపు అన్నాడు, కాబట్టి 4కి ఎడం వైపున, 4కి ఎడం వైపు 2వ స్థానంలో 3 పెట్టేయాలి. ఓకే, అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు పాసిబిలిటీ అవుతుంది. ఓకే, బయట సైడ్ నుంచి. అండ్ 5కి ఎడం వైపున, అంటే కుడి వైపున పెట్టుకోవాలి. 5కి కుడి వైపున 3 వచ్చినట్టు చూసుకోవాలి. ఓకే, 3 మరియు 4 1కి పొరుగు వారు. సో 1కి 3 మరియు 4, ఇక్కడ 3 ఇక్కడ 4 అంటే ఇక్కడ 1. ఇక మిగిలింది ఇంకెవరండి? ఇక్కడ 2. అండ్ 2 ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ 5. సో 5కి ఇక్కడ ఎడం వైపున 2 ఉందా? కాదు కదా. బయట వైపు చూస్తున్నప్పుడు ఇది కుడి వైపు, ఇది ఎడం వైపు. ఓకేనా, బయట వైపు చూస్తున్నప్పుడు ఇది రైట్ హ్యాండ్ సైడ్ అయితే, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే. ఇక్కడ ఇది
పాసిబిలిటీ అవుతుందా? పాసిబిలిటీ అవ్వట్లేదు. సాల్వ్ చేసినప్పుడు మాత్రం మనం బయట వైపు అనే ఆలోచించాలి. 1 ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ 5. సో 1 అనేది ఎడమ వైపు అంటే ఇటు 1, 2 4 ప్లేస్ ఉంటే పాసిబిలిటీ ఉంటుంది, కానీ 1 అనేది మధ్యలో రెండో ప్లేస్లో ఉంది కాబట్టి ఇది కూడా మన యొక్క ఆన్సర్ కాదు. 1 or 2 ఆర్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ 4. 4కి ఇరువైపులా 1 మరియు 2 ఉందంట. ఎస్, 1, 2 ఎస్ ఉన్నాయి కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్. అండ్ 1కి కుడివైపున మనకు రైట్ సైడ్ లో 2 ఉంది. 1 కుడివైపున అంటే ఇది లెఫ్ట్ అండి, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అయితే బయట సైడ్ చూస్తున్నప్పుడు ఎడమ వైపున 2 అంటే ఓకే, కానీ కుడివైపున కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించాలి. ఎందుకంటే రెగ్యులర్ బేసిస్ పైన మనకి ఏంటి అంటే ఇన్సైడ్ చూస్తూ అంటే మధ్యలోకి చూస్తూ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కదా, మనం ఏం చేస్తాం అంటే తొందరలో మధ్యలోకనే అనుకుంటాం, దానివల్ల మనం టైం అంతా వేస్ట్ చేస్తాం. ఎగ్జామ్ హాల్లో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా మంది అదే మిస్టేక్ చేశారు, అందుకే చాలా మందికి ఈ టాపిక్ అనేది హార్డ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద వాటిలో 7కి ఎడం వైపున ఎవరు ఉన్నారు? ఓకేనా, 7కి ఎడం వైపున ఎవరు ఉన్నారు? 7 తీసుకుంటే దాని యొక్క ఎడం వైపున ఎవరు ఉన్నారు, అది మన యొక్క డేటా. సో ఇక్కడ 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి 9 మంది దక్షిణం వైపు చూస్తున్నారు. ఓకేనా, సౌత్ సైడ్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం చూసినాం. సౌత్ సైడ్ చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకే, ఒకే వరుసలో కూర్చున్నారు, 8 వరుస మధ్యలో కూర్చున్నారు, ఉన్నది 9 మంది, అవునా, 9 మంది. సో ఇటు 1, 2, 3, 4, 1, 2, 3, 4 అండ్ ఇక్కడ ఎవరు కూర్చున్నారు? ఇక్కడ 8 కూర్చున్నారు. ఓకే, అండ్ అతని ఎడం వైపు మరియు కుడి పొరుగు వారు వరుసగా 5, 1. ఇక్కడ చూడండి, ఎడం వైపు కుడి వైపు అన్నాడు, ఇక్కడ ఏం చేయాలి? ఎడం వైపు అంటే తన యొక్క కుడి, ఇది రైట్ సైడ్ అండి, ఇది లెఫ్ట్ సైడ్. ఇటు రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఎడం వైపు ఎవరు? ఇక్కడ 5, కుడి వైపు ఎవరు? 1 అండ్ 9 చివరిలో ఒక దాంట్లో కూర్చున్నారు, అంటే 9 ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా, కానీ అతని కుడి పొరుగు వారు 2, అంటే కుడి పొరుగు అంటే ఖచ్చితంగా లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఓకేనా, అతని యొక్క కుడి సైడ్ ఇది కదా, ఇతని యొక్క కుడి సైడ్ ఇటు వస్తుంది కాబట్టి ఇక్కడ 2 పెట్టేసాం. 2 మరియు 3 మధ్య 5 మాత్రమే ఉన్నారు. సో 1, 2, 3, 4, 5 అంటే ఇక్కడ 3 పెట్టేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ 7 మరియు 4 మధ్య 3 కూర్చున్నారు. ఓకే, 7 మరియు 4 మధ్య 3 కూర్చున్నారు. ఓకే, 1 మరియు 7 సమీప పొరుగు వారు, అంటే ఇక్కడ 7 పెట్టేసుకోవాలి, ఇక్కడ మనం 4 పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా ఓకే. ఇక్కడ మనం ఆన్సర్ చేద్దామంటే మళ్ళీ బిస్కెట్ ఏం చేసి చూడండి, 7 మరియు 6 తమ యొక్క స్థానాలను మార్చుకుంటే ఇఫ్ దే ఆర్ ఎక్స్చేంజెస్ దే పొజిషన్స్, సో ఇక్కడ మనకు 6 వస్తుంది. సో 7 మరియు 6 ఎక్స్చేంజ్ అయిపోతే సో ఇక్కడ 7 వచ్చేస్తుంది. 7కి ఎడమ వైపు అని అన్నాడు. సో మనం కిందికి చూస్తున్నాం కాబట్టి ఎడమ అంటే ఇటు సైడ్ వస్తుంది, అంటే రైట్ సైడ్ వస్తుంది. రైట్ సైడ్ ఎవరు ఉన్నారు? 2 ఉన్నారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. చాలా చాలా లాజికల్ క్వశ్చన్. ఐ హోప్ మీకు అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. వీడియోని పాజ్ చేసి మళ్ళీ ఒకసారి కూడా వినండి. ఇది ఎప్పుడైనా సరే దక్షిణ వైపు చూస్తున్నామని అంటే చాలా కాంప్లికేటెడ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది కూడా మనకు వరుస మోడలే. ఓకే, సో ఎన్ మరియు కే మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? ఓకే, ఎన్ మరియు కే మధ్య ఓకే HIJKLMN అనేటటువంటి 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయి, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో ఉండవు. కే అంట ఎల్ పైన ఉన్నటువంటి స్థానాల్లో ఏదో ఒక ప్లేస్ లో ఉందంట. కే అంట ఎల్ పైన ఉంటుంది, అండ్ కే మరియు ఎల్ మధ్య ఒక పెట్టె మాత్రమే ఉంచబడింది. ఓకే, అంటే ఎల్ పైన ఏదో ఒక ప్లేస్ లో, ఓకే, ఎల్ మధ్యలో ఒక డబ్బా, మధ్యలో కే. ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటి డేటా. సో ఇక్కడ ఒకటి పెట్టే ఉంది మధ్యలో. జే ఎం పైన వెంటనే ఉంచబడింది. జే అంట ఎం పైన వెంటనే జే ఉందంట. కానీ దాని పొజిషన్ ఏదో మనకు తెలుసా? తెలియదు. అండ్ హెచ్ అంట ఎల్ కింద వెంటనే ఉంచబడింది అంట. ఎల్ కింద వెంటనే హెచ్ ఉంచేసినాం. ఓకే, సో దీని ఒక పొజిషన్ కూడా తెలిసిపోయింది. సో మనకి ఎన్నో కే కావాలి. కే ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఎన్ని ఒక డేటా తెలిసి అయిపోద్ది కదా. ఓకే, అండ్ ఎం మరియు హెచ్ మధ్య 2 పెట్టెలు మాత్రమే ఉన్నాయి. హెచ్ అంటే ఇక్కడ స్పేస్ ఇచ్చేసుకుంటే ఇక్కడ ఎం పెట్టేసుకుంటే ఇక్కడ జే, అండ్ ఇక్కడ ఒక స్పేస్ వచ్చేసి, అండ్ ఎల్ మరియు ఎన్ మధ్య ఒక పెట్టె మాత్రమే ఉంది. ఎల్ మరియు ఎన్ మధ్య ఇంకో ఇక్కడ పెట్టేసిన పాసిబిలిటీ, ఎన్ ఇక్కడ పాసిబిలిటీ. ఓకే, సో మనకు కావాల్సింది ఎన్ మరియు కే మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? ఒక పెట్టె, 2 పెట్టెలు, 3 పెట్టెలు. ఎన్ని ఉన్నాయి? 3 పెట్టెలు ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఒక స్పేస్లో ఎవరు ఉన్నారు? ఇక్కడ కే అయిపోయింది, ఎల్ అయిపోయింది, హెచ్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ జే కూడా అయిపోయింది. సో ఎం అయిపోయింది, ఎన్ అయిపోయింది, మిగిలింది ఐ. సో ఐ పెట్టేసాం. సో మన యొక్క ఫైనల్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? కే, ఐ, ఎల్, హెచ్, ఎన్, జే, ఎం. సో ఇది ఆర్డర్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మనం టైం నిమ్మలంగా తీసుకొని ఆన్సర్ చేస్తున్నాం, కానీ మీరు మాత్రం ఐ కాంటాక్ట్తో ఫటాఫట్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇది ర్యాంకింగ్ మోడల్లో రావడం జరిగింది. సో ఇక్కడ అశోక్ మరియు అరుణాల మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఓకే, అశోక్ మరియు అరుణాల మధ్య
సరే, ఒక తరగతిలో మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారంట. ఉత్తరం వైపు చూస్తున్నారంట. ఓకే, కుడివైపు నుంచి అశోక్ అంట 16వ స్థానంలో ఉన్నాడంట. అశోక్ కుడివైపు నుంచి. ఓకే, అరుణ ఎడం వైపు నుంచి 19వ స్థానంలో ఉందంట. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు? ఉన్నది 30 మంది అండి. ఓకేనా, ఉన్నది 30 మంది. సో ఆల్రెడీ మీ అందరికి ఈ మోడల్ తెలుసు, ఎందుకంటే ఒక క్యాండిడేట్ 2 టైమ్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 తీసేసాం. సో ఇక్కడ 16 ప్లస్ 19 ఎంత చెప్పండి? 35. 35 మైనస్ 32. 35 మైనస్ 32 దట్ ఈక్వల్స్ టు 3. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, మరి ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని అంటే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఒక పొజిషన్ ఏం, ఇంకో క్యాండిడేట్ ఒక పొజిషన్ ఏం, అండ్ అదేవిధంగా టోటల్లోంచి అండ్ అదేవిధంగా మనం ఇక్కడ డబుల్ చేస్తాం కాబట్టి ఇట్లా వస్తుంది. ర్యాంకింగ్ దాంట్లో డీటెయిల్గా చెప్తాను. మీకు డయాగ్రామ్ రావాలి అంటే ఎట్లా వస్తుంది అంటే యాక్చువల్గా ఇక ఇక్కడ వస్తుంది. అరుణ 12 పొజిషన్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్, సో సోమవారం ఎవరికి డ్యూటీ ఉంది? ఓకే, అందరికి ఉంటుంది యాక్చువల్గా అయితే. సో మనకి ఇక్కడ RUXS. సో ఈ నలుగురిట్లో మాత్రం ఎవరికి ఉందో వాళ్ళ గురించి మనం చెప్పాలంట. ఓకే, సరే సాల్వ్ చేద్దాం. RSTUVWX వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సోమవారం నుంచి ఆదివారం వరకు వారంలో ఒక రోజున క్లీనింగ్ ఏజెంట్గా డ్యూటీ చేస్తారంట. వావ్, గ్రేట్. అయితే ఎక్స్ అంట యూకి ముందు రోజు డ్యూటీ చేస్తారంట. యూకి ముందు రోజు ఎక్స్ చేస్తారంట. ఓకే, అంటే ఇట్లా తీసుకుందాం. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, సో ఎక్స్ అంట యూకి ముందు రోజు చేస్తారంట. యూకి ముందు రోజు. టీ ఎక్స్కి ముందు రోజు డ్యూటీ చేస్తారంట. ఎస్ మరియు టీ. ఓకే, సో ఎస్ మరియు టీ. ఓకే, కానీ ఎగ్జాక్ట్ ఎట్లా అని చెప్పలేదు కదా. ఎస్ మరియు టీ మధ్య రోజు డబ్ల్యూ మాత్రమే పనిచేస్తారంట. ఓకే, సో దీంట్లో మధ్య రోజు 1 2 3 4 5 6 ఇక్కడ డబ్ల్యూ పైన ఇక్కడ మనం ఎస్ పెట్టేసుకుందాం, ఇక్కడ టీ పెట్టేసుకుందాం. ఎట్లయినా ఏం లేదు, మనకు అది ఇంపార్టెంట్ కాదు కదా. సోమవారం మనకి ఇంపార్టెంట్ అయ్యి మండే. సో ఈడ ఎవడది వచ్చిండు ఆడు గురించి కావాలి. ఓకే, సో వి మంగళవారం డ్యూటీ చేస్తారంట. సో మంగళవారం వి. సో సోమవారం ఎవరికి పడ్డది? సో ఇక్కడ ఎక్స్ పెట్టేసుకుంటే కథం. ఇంకా మిగిలింది ఎవరండి ఈ గుంపులో మిగిలినటువంటి ఏకైక వీరుడు ధీరుడు మన యొక్క రణధీరుడు మిస్టర్ ఆర్ అంటే దొరలాలి. ఓకే, పడి దొరలాలి. సో దొరలిద్దాం ఆర్ అనేది. సో మన యొక్క ఆన్సర్ ఏంటిదండి? ఆర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జీకి పొరుగు వారు ఎవరు? ఓకే, సో GHIJKL అండ్ M అనేటటువంటి పేర్ల ఇనిషియల్స్ కలిగినటువంటి 7 వ్యక్తులు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చొని మధ్యలోకి చూస్తూ టీ తాగుతున్నారు. వావ్, టీ టైం. ఓకే, సో వాళ్ళకి మంచి టైం దొరికింది, టీ తాగుతున్నారు. 3 4 5 6 7. ఓకే, వాళ్ళందరూ మధ్యలోకి చూస్తున్నారు కాబట్టి మనకు సేఫ్. కే ఐకి కుడివైపున కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ పెట్టేసుకుని ఇక్కడ కే కూర్చుంటాడు. ఓకే, నెక్స్ట్ హెచ్ మాత్రమే ఎం మరియు జేకి మధ్యలో కూర్చున్నాడంట. ఎం మరియు జేకి మధ్యలో హెచ్. ఓకే, అండ్ ఎల్ అంట ఎంకి పొరుగువాడంట. ఓకే, సో ఇక్కడ ఎల్ పెట్టేసుకుంటే సెట్ అయింది. జేకి ఎడం వైపున జేకి ఎడం వైపు 4వ స్థానంలో కూర్చున్నాడు. జేకి ఎడం వైపు 1 2 3 4. ఇక్కడ ఎవరు వస్తున్నారు? ఇక్కడ జీ వస్తున్నారు. అయితే జీకి పొరుగు వారు ఎవరు? సో ఇక్కడ జీకి పొరుగు వారు ఇక్కడ ఎల్ వచ్చేసింది. ఇదే ఆర్డర్ ప్రకారం అయితే ఇంకేమైనా పాసిబిలిటీ ఉంటుందా? సో ఇదే స్ట్రక్చర్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేద్దాం. సో ఇక్కడ నుంచి ఇట్లా పాసిబిలిటీ లేదు. జీ ఇక్కడ స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇక్కడ జీ పెట్టేసుకుంటే ఇక్కడ కే వస్తే ఇక్కడ ఎల్ వస్తుంది. సో ఇక్కడ ఎల్ ఇక్కడ కే. సో అంతే, కే అండ్ ఎల్ ఆన్సర్. మరి మిగిలిన ఎట్లా అంటే ఇక్కడ ఎమ్ అండ్ ఇక్కడ హెచ్, నెక్స్ట్ ఇక్కడ టీ. ఓకే, ఇది మన యొక్క ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్, టీ ఏ నెలలో జన్మించాడు? ఏ నెలలో జన్మిస్తే మనకి ఎందుకండి, ఓ మార్క్ ఏదో ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఓకే, బట్ మనకేమంటాడు, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినా మార్క్ ఇస్తా అంటున్నాడు. సో అతను ఫిబ్రవరిలోనా, మార్చిలోనా, ఏప్రిల్లోనా, జూన్లోనా? సరే, మనం ఆ 4 నెలలు డైరెక్ట్ ఆన్సర్ ఇస్తే అయిపోద్ది, మనకు టైం వేస్ట్ ఇవన్నీ. సో PQRSTU అనేటటువంటి 6 వ్యక్తులు ఒకే సంవత్సరంలో వేరు నెలల్లో జన్మించారు. అవి వాళ్ళు పుట్టినటువంటి నెలలు కన్నా తీసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే మరియు జూన్. యు పుట్టిన నెల తర్వాతి నెలలో యు జన్మించిండు. మనకు కావాల్సిన టీ యు డేటా ఎందుకు చూద్దాం. యు పుట్టిన తర్వాత యు పుట్టిండంట. సో వరుస మీద తీసుకుందాం. సరే, ఎట్టయితే అదే ఆర్డర్. ఆర్ మే నెలలో జన్మించినట్ట. సో ఒక ఆర్డర్ తీసుకుందాం. జాన్, ఫెబ్, మార్చ్,
ఏప్రిల్, మే, జూన్. ఓకే, సో ఈ యొక్క ఆర్డర్లో పెట్టుకుందాం. సో ఇక్కడ మనకు ఆర్ మే నెలలో జన్మించింది. ఓకే, పి జనవరిలో జన్మించలేదు, మరి ఎందుకు ఇచ్చినట్టుగా? ఎస్ కూడా ఏప్రిల్లో జన్మించలేదు. పి మరియు ఆర్ పుట్టినటువంటి నెలల మధ్య ఒకే ఒక వ్యక్తి మాత్రమే జన్మించింది. అండ్ అంటే పి ఇగో ఈయనే పెట్టేయాలి, ఎందుకంటే ఇటు పక్క పాసిబిలిటీ లేదు కదా. సో ఇటు పి వచ్చేసి. ఓకే, సో పి జనవరిలో జన్మించలేదు, ఇంకెందుకు మరి, ఇది అనవసరం, ఇట్లాంటివన్నీ టైం వేస్ట్ మనకి ఇయర్ని. అండ్ ఏప్రిల్లో ఎస్ జన్మించలేదు అంటే ఏప్రిల్లో కాకుండా ఎస్ ఎడ పెట్టాలి, ఈ నెల పెట్టాలి, ఈ నెల మధ్యలో నెల పెట్టాలా. ఓకే, టీ ఏ నెలలో జన్మించండు. సో పాసిబిలిటీ ఇక్కడ మార్చ్ ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. అండ్ నెక్స్ట్ క్యూ పుట్టిన తర్వాత నెలలో యూ పుట్టిండు అంటే వరుస ఎమ్మట్లో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ పాసిబిలిటీ లేదు, అంటే ఇక్కడ క్యూ పెట్టేసుకుంటే ఇక్కడ యూ పెట్టేసుకుంటే. ఓకే, సో ఈ ఆర్డర్లో ఇద్దరిని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకుంటే ఫిబ్రవరి పాసిబిలిటీ లేదు. ఇంకా నెక్స్ట్ ఈ రెండు. ఎస్ ఏప్రిల్లో జన్మించలేదంటే ఎస్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఇక మనం ఇక్కడ టీ ఇక్కడ ఏప్రిల్. సో ఏప్రిల్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిగువ నుండి టీ యొక్క స్థానం ఎంత? ఓకే, సో జీటీ వైఆర్ యు అనేటటువంటి 5 పెట్టెలు ఒకదానిపై ఒకటే ఉంచబడ్డాయి, కానీ అదే క్రమంలో ఉంచలేదు. అయితే 2 పెట్టెలు టీ మరియు వై మధ్య ఉంచండి. టీ మరియు వై మధ్య 2 పెట్టెలు ఉంచండి. సేమ్ ఇందాక చేసిన మోడల్ మళ్ళీ రిపీట్ అన్నమాట ఇది. అండ్ టీ కింద లేదు, పైన లేదు, మరియు వై పైన ఎటువంటి స్థానం లేదు, అంటే వై టాప్ మోస్ట్. ఓకే, పైన ఇక్కడ టీ ఉన్నది 5, 1 2 3 4, ఈ కింద ఒకటి, ఇక్కడ నుంచి రెండో ప్లేస్ అడిగింది. ఇక్కడ కింది నుంచి ఏ ప్లేస్ అంటే కింది నుంచి రెండో ప్లేస్. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఇందాక అడిగిండు, ఇదే వీడియో స్టార్టింగ్ లో వచ్చింది. అక్కడ ఏంటిది అంటే మనకు ప్రాబబిలిటీ అడిగిండు, ఇక్కడ వచ్చేసరికి వాడు పై స్థానం అని వై కన్ఫర్మ్ ఇచ్చేసిండు కాబట్టి ఈజీగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టీ మరియు డబ్ల్యూ మధ్య ఎన్ని పెట్టెలు ఉంచబడ్డాయి? ఓకే, టీ మరియు డబ్ల్యూ మధ్య క్యూఆర్ఎస్టీ యూవీ డబ్ల్యూ అనేటటువంటి 7 పెట్టెలు ఉన్నాయి. దాంట్లో దానిపై ఒకటి ఉంచబడ్డాయి, కానీ అవి ఒకే క్రమంలో ఉంచడం అవసరం లేదు. క్యూ మరియు ఆర్ మధ్య ఒకటే పెట్టె ఉంచబడ్డది. క్యూ మరియు ఆర్ మధ్య ఒక పెట్టె ఉంచబడడం జరిగింది. డబ్ల్యూ అనేది క్యూ యొక్క పైన వెంటనే ఉంచబడ్డది. డబ్ల్యూ అనేది క్యూ పైన ఉంచబడ్డది. ఆర్ మరియు యూ మధ్య వెంటనే ఒక పెట్టె ఆర్ మరియు యూ మధ్య ఒక పెట్టె ఉంచిండు. ఓకే, టీ అనేది ఆర్ కింద వెంటనే ఉంచబడింది. సో ఇక్కడ టీ పెట్టేసినాం, అయిపోయింది. ఆర్టీయు అయిపోయింది. టీ మరియు డబ్ల్యూ మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? 1 2 3. ఎన్ని పెట్టెలు ఉన్నాయండి? 3 పెట్టెలు ఉన్నాయి. సో ఆప్షన్ ఏంటి కదా? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎక్స్కి ఎడం వైపు 4వ స్థానంలో కూర్చున్నటువంటి మంత్రి ఎవరు? ఓకే, ఈరోజు మనకు మినిస్టర్ వచ్చేసిండు. ఓకే, సో ఎక్స్కి ఎడం వైపు అంట. సరే, అసలు ఈ మధ్యలో చూస్తారా బయట చూస్తారా? ఇది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ ఆలోచించేటప్పుడు చూడండి, ఫేసింగ్ సెంటరా ఫేసింగ్ అవుట్ సైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సర్కిల్ వచ్చినా, స్క్వేర్ వచ్చినా, రెక్టాంగిల్ వచ్చినా క్వశ్చన్ అంతా ఇగో ఈయనే మొత్తం తారుమారు అయిపోతుంది. ఓకే, మన వాళ్ళు ఒక సర్క్యులర్ టేబుల్లో ఉన్నారు, చుట్టూ చూస్తున్నారు. ఓకే, లోపల వైపు చూస్తూ ఎంతమంది? 8 మంది. 1 4 5 6 7 8. ఓకే, 8 మందిని తీసుకొచ్చి అలా పెట్టేసినాం. ఓకే, వాళ్ళు ఒకరినొకరు సమాన దూరంలో. ఓకే, ఎస్ మరియు ఎక్స్ మధ్య వి మాత్రమే ఉన్నాడు. ఓకే, ఎస్ మరియు ఎక్స్ మధ్య వి మాత్రమే ఉన్నాడు. కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తప్పేదనైతే అంటే ఇక్కడ ఎక్స్ వచ్చేటటువంటి మార్చేసుకోవచ్చు. జెడ్ మరియు డబ్ల్యూ మధ్య టీ మాత్రమే కూర్చున్నాడు. సో ఇది ఎక్కడ మనకు దీంట్లో లింకప్ కావట్లేదు. సో జెడ్ మరియు డబ్ల్యూ మధ్య టీ మాత్రమే కూర్చున్నాడు. వై డబ్ల్యూకి ఎడం వైపు 4వ స్థానంలో కూర్చున్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్ అనేది టీకి ఎడం వైపు 4వ స్థానంలో. సో ఎస్ టీకి అంటే ఇక్కడ ఆపోజిట్లో వస్తుంది. జెడ్ వైకి ఎడం వైపు 2వ స్థానంలో కూర్చున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క 3 జెడ్ టీ డబ్ల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ టీ ఉంది. ఇట్లా తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ డబ్ల్యూ వస్తుంది, ఇక్కడ టీ వస్తుంది, ఇక్కడ జెడ్ వస్తుంది. సో డైరెక్ట్ ఇట్లా తీసుకెళ్తే ఓకే. సో ఇక మిగిలింది ఏంది? యూవై. సో జెడ్కి మనకి ఇక్కడ వై ఎడం వైపు 2వ స్థానంలో, వైకి ఎడం వైపు 2వ స్థానంలో ఇక్కడ పాసిబిలిటీ ఉంది. అది ఇక్కడ పెట్టేసుకుంటే పాసిబిలిటీ అవ్వదు. జెడ్ ఇక్కడ వస్తేనే వై ఇక్కడ సెట్ అవుతుంది కాబట్టి. ఓకే, మిగిలింది ఏంది? యూ. ఓకే, ఇదంతా పెట్టేసినాం. ఇక మనకు కావాల్సింది ఎక్స్కి ఎడం వైపు. ఎక్స్కి ఎడం వైపు 1 2 3 4 ఎవరున్నారు? యూ ఉన్నారు. సో ఆన్సర్ ఏంటి దాని? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఐకి ఎడం వైపు 4వ స్థానంలో ఎవరున్నారు అంటే ఆపోజిట్లు ఎవరు ఉన్నారు? ఐకి ఆపోజిట్ ఎవరు ఉన్నారు అనేది మన యొక్క
క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏం అడిగిండు మనకు చూడండి. ఫస్ట్ మనం చూడండి, ఫేసింగ్ ద సెంటర్ స్క్వేర్ టేబుల్ ఎంతమంది, 8 మంది. ఓకే, 8 మంది ఉన్నారు. ఓకే, 8 మందిని తీసుకొచ్చినాం. వాళ్ళు ఎవరు, ఐజేకేఎల్ ఎంఎన్ ఓపి. ఓకే, వాళ్ళందరూ మధ్యలో చూస్తూ కూర్చున్నారు. ఓకే, అయితే కొంతమంది మూలల్లో ఉన్నారు, కొంతమంది ఏమో పక్కలో ఉన్నారు. కే అంట ఓకే ఎడం వైపున కూర్చున్నాడు. ఓకే ఎడం వైపున కే కూర్చుండు. అండ్ జే అంట ఎంకి కుడి వైపున కూర్చున్నట. ఎంకి కుడి వైపున జే, అది ఇక్కడ ఎక్కడైనా కావచ్చు. ఫస్ట్ ఒకటి మనం సెట్ చేసుకోవాలి, మిగిలింది ఏదైనా మన చేతులు లేదు. ఓకే, నెక్స్ట్ పి అంట ఎల్కి కుడివైపు రెండో స్థానంలో ఉన్నాడంట. ఎల్కి కుడివైపు రెండో స్థానంలో పి ఉన్నాడంట. ఓకే, ఎన్ కేకి ఎడం వైపు 4వ స్థానంలో కూర్చోండి. ఎన్ కేకి ఎడం వైపు 4వ స్థానంలో ఇక్కడ ఎన్. ఓకే, సో ఇక్కడ మనకు ఎన్ వచ్చేసింది. సో ఇక దీన్ని బట్టి చూద్దాం. ఎంకి ఎడం వైపున కూర్చున్నా అంటే ఇక్కడ. సో ఇక్కడ ఎం అండ్ నెక్స్ట్ ఇక్కడ జే. ఓకే, ఈ డేటా అయిపోయింది. నెక్స్ట్ ఎల్ డాష్ పి ఇక్కడనే వచ్చేస్తుంది. ఇక్కడ ఎల్ పెట్టేసుకుంటే ఇక్కడ పి పెట్టేసుకుంటే ఈ మధ్యలో ఈ మొత్తం సిరీస్ లో మనకు మిగిలింది ఐ ఒక్కటే. ఐ ఇక్కడ పెట్టేసాం. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది ఐకి ఎడం వైపు 4వ స్థానాలు. ఐకి ఆపోజిట్ ఎవరు ఉన్నారు, ఎం ఉన్నారు. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు కావాల్సింది ఏది, మొత్తం కూర్చున్నటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత. ఓకే, మొత్తం ఎంతమంది కూర్చున్నారు. సో ఫస్ట్ ఉత్తరాభిముఖంగా వరుసలో కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఎఫ్కి ఎడం వైపున డి కూర్చున్నాడు. ఓకేనా, ఎఫ్కి ఎడం వైపున డి కూర్చున్నాడు. అండ్ ఎస్ మరియు డికి మధ్య 6 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. 2 3 4 5 6. ఎఫ్కి కుడి వైపున 3వ స్థానంలో కే కూర్చున్నాడు. 2 కే కూర్చున్నాడు. ఓకే, వరుసలో ఎడం వైపు ఒక చివర వేస్తున్నారు. ఓకే, మనం అట్లా అనుకున్నాం ఎందుకంటే నేను ఐ కాంటాక్ట్తో చదివేటప్పుడే చూసిన కాబట్టి. ఓకే, వరుసలో వేరెవరు కూర్చోకపోతే మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత. ఓకే, 1 ఈ మధ్యన ఎంతమంది రండి, 6. 1 1 1 1 1 6 7 8 9 10 11 12 మొత్తం ఎంత, 12. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ సైన్స్ చాప్టర్ వైజ్గా మీకు ఇక్కడ డేటా అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. 400 పేజీల పైగా తెలుగు మీడియంలో, 430 పేజీల పైగా ఇంగ్లీష్ మీడియంలో మీకు డేటా అయితే అందుబాటులో ఉంది. విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్తో మీకు డేటా అయితే అవైలబిలిటీలో ఉంది కాబట్టి ప్రాపర్గా వీటిని అయితే ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది కూడా అంతే, మొత్తం ఎంతమంది కూర్చున్నారు ఆ యొక్క లొకేషన్లో. ఓకే, సో మనకు కొంతమంది వ్యక్తులు ఉత్తరాభిముఖంగా వరుసలో కూర్చొని ఉండడం జరిగింది. కే అంట జీకి ఎడం వైపున ఉన్నాడంట. జీకి ఎడం వైపున కే ఉన్నాడంట. అండ్ ఎల్ అంట పీకి కుడి వైపున కూర్చున్నాడు. ఎల్ అంట పీకి కుడి వైపున కూర్చున్నాడు. పి జీకి కుడివైపు 4వ స్థానంలో ఉంది. జీకి కుడివైపు 4వ స్థానంలో పి ఉన్నట అంటే ఇక్కడ ఎల్. ఓకే, సో ఈ డేటా వచ్చేసింది. అండ్ ఎల్కి హెచ్కి ఎడం వైపు 4వ స్థానంలో కూర్చున్నాడు. హెచ్కి ఎడం వైపు 4వ స్థానంలో అంటే ఇక్కడ ముందర 1 2 3 ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ హెచ్ వచ్చేస్తుంది. అయితే వరుసలో వేరే ఎవరు కూర్చోకపోతే మొత్తం కూర్చున్నటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎంత అండి, 11. ఆప్షన్ బి ద్వారా ఆన్సర్. సో స్ట్రక్చర్ ఏంది, కేజీ పిఎల్ హెచ్. ఓకే, ఇది సో మొత్తం 5 లెటర్లు ఉన్నాయి, 5 6 గ్యాప్లు ఉన్నాయి కదా, 6 11. నెక్స్ట్ ఎక్స్కి ఎడమవైపు 4వ స్థానంలో ఎవరు కూర్చున్నారు అంటే ఎక్స్కి ఆపోజిట్. ఎప్పుడైనా సరే 8 మంది ఉండి 4వ ప్లేస్ అంటే ఆపోజిట్లో వస్తారు ఖచ్చితంగా. ఓకే, క్యూఆర్ఎస్టీ యూవీడబ్ల్యూఎక్స్ అయినటువంటి 8 మంది బాలికలు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ మధ్యలోకి చూస్తూ కూర్చొని ఉన్నారు. వారిలో కొంతమంది మూలలో మరి కొంతమంది పక్కలో ఉన్నారు. ఓకే, మధ్యలో 1 2 4 5 6 7 8. ఓకే, ఆర్ మరియు ఎస్ మధ్య వి మాత్రమే కూర్చున్నారు. ఆర్ మరియు ఎస్ మధ్య వి మాత్రమే, లేకపోతే ఎస్ విఆర్. ఓకే, క్యూ మరియు టీ దగ్గర పొరుగు వారు అంటే క్యూ కామా టీ పక్క పక్కన కూర్చుంటారు. టీ మరియు ఎస్ మధ్య ఎక్స్ మాత్రమే కూర్చున్నారు. ఓకే, టీ మరియు ఎస్ మధ్య. ఓకే, సో దీన్ని ఇట్లా సెట్ చేద్దాం.
ఆర్విఎస్ ఎస్ తీసుకుంటే ఇక్కడ ఎస్ మరియు టీ మధ్య అంటే ఇక్కడ ఎక్స్ పెట్టేద్దాం, ఇక్కడ టీ పెట్టేద్దాం, టీ అంటే ఇక్కడ క్యూ పెట్టేసుకుందాం, సెట్ అవుతుంది కదా. ఓకే, క్యూ మరియు టీ దగ్గర పొరుగు వారి ఇది అయిపోయింది, అండ్ టీ మరియు ఇది కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ యూ అనేది క్యూకి కుడివైపున కూర్చున్నాడు. ఓకే, అంటే మనం తీసుకుంది పర్ఫెక్ట్. లేదు సార్ నాకు డౌట్ ఉంది, డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు డౌట్ ఉంది, దెన్ మీరేం చేయాలి, ఒకటే డయాగ్రామ్ కాకుండా 2 డయాగ్రామ్లు తీసుకోండి. ఓకేనా, క్యూటీ పొరుగు వారు అన్నప్పుడు ఏం చేయాలి, ఒక దగ్గర ఇక్కడ క్యూటీ తీసుకున్నారుగా, ఇంకో దగ్గర టీక్యూ తీసుకోండి. క్యూకి కుడివైపు యూ వచ్చేసింది, ఇక్కడ పాసిబిలిటీ ఉందా లేదు అంటే ఈ స్ట్రక్చర్ వదిలేసి అప్పుడు ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీకు టైం ఉంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ బాగా చేస్తే మెయిన్ ఎగ్జామ్లో టైం సేవ్ అయింది. నేను మెయిన్ ఎగ్జామ్లోనే ప్రాక్టీస్ చేస్తా అంటే టైం మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఓకే, అందుకే నేను ఇక్కడ ఇన్ని క్వశ్చన్స్ ఇప్పుడు చూడండి 70 క్వశ్చన్లు అయిపోయి 71వ క్వశ్చన్కి వచ్చిన. మీకు ఎక్కడో కూడా ఇంత తక్కువ టైం స్పాన్లో మీకు ఇంత ఫాస్ట్గా ఎవరు క్వశ్చన్ చెప్పారు, ఇన్ని క్వశ్చన్స్ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని క్వశ్చన్స్ కవరప్ చేస్తున్నాం, ఎందుకు మీకు ప్రాక్టీస్ కావాలని. ఓకే, సో ఇక్కడ యూ పెట్టేసినాం. అండ్ నెక్స్ట్ ఎస్ అనేది యూకి ఎడం వైపు 4వ స్థానంలో కూర్చున్నాడు, ఇది ఆటోమేటిక్గా అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్కి ఎడం వైపున అయినా ఎక్స్కి ఎడం వైపు 4వ స్థానంలో, ఇక్కడ మిగిలింది ఎవరు, మొత్తం సిరీస్లో మిగిలినటువంటి ఏకైక పర్సన్ డబ్ల్యూ. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 5వ అంతస్తులు ఎవరు నివసిస్తుంది, ఎవరు నివసిస్తే మనకి ఎందుకండి. ఓకే, కాకపోతే ఏమంటారు రైల్వే ఎవరు నివసిస్తారో చెప్తేనే ఒక మార్క్ ఇస్తా అంటారు. సరే మనకు మార్క్ కావాలి కదా, ఇంపార్టెంట్. ఓకే, సో ఏఎల్ఎంఎన్ఓపి అనేటటువంటి వ్యక్తులు మనకు వేరు అంతస్తుల్లో ఒక భవనంలో నివసిస్తున్నారంట. భవనంలోని కింది అంతస్తుకు 1, ఆపై 2, ఆపై మనకు 3, 4 అట్లా మొత్తం 6. ఓకే, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సో వీళ్ళందరూ ఆ యొక్క అంతస్తులో ఉన్నారంట. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏంది, ఎల్ అంటే 5వ అంతస్తులో నివసించాడండి. ఓ మరియు పి సరి సంఖ్య కలిగినటువంటి అంతస్తులో నివసిస్తారు కానీ 6వ అంతస్తులో కాదు. అంటే ఇక్కడ పి కానీ ఓ కానీ, ఇక్కడ పి కానీ ఓ కానీ నివసిస్తారు. ఓకే, 6వ అంతస్తులో కాదు కాబట్టి ఎన్ 3వ అంతస్తులో నివసిస్తారు. ఇట్లా ఉండాలి డైరెక్ట్ గతం. కే అంట ఎల్కి వెంటనే దిగువ నివసిస్తారంట, అంటే పాసిబిలిటీ ఆడుంది ఈయన్నే కదా. ఎల్కి దిగువన అంటే ఎల్ ఇక్కడకి. ఓకే, ఓ ఎంకి వెంటనే పైన నివసిస్తారంట. ఎం ఓ ఎంకి వెంటనే ఇక్కడనే కదా ఎం పైన అంటే ఇక్కడ ఓ వస్తుంది, ఇక్కడ పి వస్తుంది, అంటే ఇక్కడ పి వస్తుంది, ఇక్కడ ఓ వస్తుంది, ఇక్కడ ఓ కథం అయిపోయింది. 5వ అంతస్తులు ఎవరు నివసిస్తారు. ఓకే, అసలు ఇదంతా కూడా అవసరం లేదు, కాకపోతే ఏంటంటే క్వశ్చన్ ఫినిష్ చేయాలని ఫినిష్ చేసినాం. అందుకే కదా ముందే మనం ఇక్కడ చూసుకునేది ఏ అంతస్తులు ఎవరు నివసిస్తారు అనేది. ఆటోమేటిక్గా మనకు టైం అనేది సేవ్ అయిపోతుంది. మెయిన్ ఎగ్జామ్లో కూడా అంతే, మనం డయాగ్రామ్ ఎంత నీట్గా డ్రా చేసినామా, ఎన్ని పేపర్లు యూజ్ చేసినామా అనేది కాదు, కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేసినామా అది కూడా కరెక్ట్ టైంలో. అండ్ నెక్స్ట్ ఈ కింది వాటిలో ఎవరు పొడవైనటువంటి వాళ్ళు. సో 6 స్నేహితులు ఒక్కొక్కరి ఎత్తు భిన్నంగా ఉంది. అనంత్ గగన్ కంటే పొడవుగా ఉంటాడు. ఓకే, సో అనంత్ గగన్ కంటే పొడవుగా ఉంటాడు. ఓకే, మనోజ్ జనక్ కంటే పొట్టిగా ఉంటాడు. మనోజ్ జనక్ కంటే పొట్టిగా ఉంటాడు. పార్ద్ జనక్ కంటే పొడుగ్గా ఉంటాడు. పార్ద్ అంటే జనక్ కంటే పొడుగ్గా ఉంటాడు, కానీ గగన్ కంటే పొట్టిగా ఉంటాడు. అంటే ఇక్కడ గగన్, ఇక్కడ ఏ. ఓకే, అనంత్. అనురాగ్ అందరికంటే పొట్టిగా ఉంటాడు. మనకి ఇది అవసరమే లేదు, మనకు కావాల్సిన పొడవైనటువంటి వ్యక్తి ఎవరు, అనంత్. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద వాటిలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఓట్ కౌంటింగ్ చేద్దాం. రిగ్గింగ్ ఎవరు చేయలేదు కదా. ఓకే, ఎంతమంది పోటీ చేసినండి, మొత్తం 5. CJHQW. మీకు ఈ పేర్లతో కలిసినటువంటి ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే చెప్పండి. చెప్పొచ్చు కానీ ఇది కష్టం. ఓకే, దీంట్లో ప్రతి ఒక్కరికి వేరు ఓట్ల సంఖ్య అయితే వచ్చిందంట. హెచ్ కంటే జే కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయండి, ఏ కంటే ఎక్కువ ఓట్లు హెచ్కి వచ్చినాయండి. అయితే మనకు డబ్ల్యూ కంటే తక్కువ వచ్చినాయంట. డబ్ల్యూకు ఒక వ్యక్తి కంటే తక్కువ ఓట్లు వచ్చినాయంట, అంటే ఇతని పైన ఇంకొక పర్సన్ ఉన్నాడు. సికి తక్కువ ఓట్లు వస్తే ఇంకా మిగిలింది ఎవరు దీంట్లో, ఏ అయిపోయిండు, జే అయిపోయిండు, హెచ్ అయిపోయిండు, క్యూ ఉన్నాడు. ఓకే, సో మన యొక్క ఆన్సర్ ఏంటిది క్యూ. ఎందుకంటే ఇక్కడ చూడండి డబ్ల్యూకి ఒక వ్యక్తి కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి, అంటే ఇతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు, ఇచ్చినటువంటి డేటా లేనటువంటి పర్సన్. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్.
అండ్ నెక్స్ట్ వరుసలో ఎడమ వైపు చివర ఎవరు కూర్చున్నారు? ఓకే, ఎడమ చివర వరుసలో. ఓకే, ABCDEFG అనేటటువంటి 7 ఉపాధ్యాయులు ఉత్తరం వైపు కూర్చున్నారంట. ఓకే, ఉత్తరం వైపు. సో మనకు కావాల్సినటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నారు. 4, 5, 6, 7. ఓకే, జీకి ఎడమ వైపున ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నారు, అంటే ఇక్కడ జీ పెట్టేసి. సి మరియు ఎఫ్ మధ్య ఈ మాత్రమే కూర్చున్నారు, సి మరియు ఎఫ్ మధ్య ఈ మాత్రమే కూర్చున్నారు. వీళ్ళు ఎట్లా ఉన్నా మనకి ఇదంతా ఆన్సర్ కాదు, మనకు కావాల్సింది ఈ పర్సన్. సో వీళ్ళు ఎట్లా సెటిల్ అయినా మనకు ప్రాబ్లం లేదు. డీకి కుడివైపున ఏ కూర్చున్నాడు? సో డీకి కుడివైపున ఏ కూర్చున్నాడు. ఎఫ్ మరియు డీలు పొరుగువారు, ఎఫ్ మరియు డీలు పొరుగువారు, అంటే ఇక్కడ సిఈసి. ఓకే, దీంట్లో ఎడమవైపు ఎవరు కూర్చుండ్రు? సో ఇక్కడ చూడండి, ఏ ఇక్కడ వచ్చేసింది, బి ఇక్కడ, బి రాలే. ఓకే, బి ఇక్కడ పెట్టేస్తాం. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ ఆర్డర్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చేసి పోయింది. ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే మనకి ఏ ఆన్సర్ అయితే ఉంటుందో, అంటే ఏ ఆప్షన్ అయితే ఉంటుందో దాని క్వశ్చన్స్ లో కవర్ చేస్తలేడు. సో అక్కడ టైం అనేది వేస్ట్ అయిపోద్ది కదా. మనం ఏమో మిస్టేక్ చేసినప్పుడు మనం అనుకుంటుంటాం, వాళ్ళ ఆ పాయింట్ అనేది క్వశ్చన్లో ఇవ్వరు. ఇక్కడ చూడండి, బి అనేటటువంటి డేటా ఇక్కడ తప్ప ఇంకేమైనా ఉందా? యాడ లేదు. సో అట్లా. సో క్వశ్చన్ సింపుల్గా ఇచ్చినట్టు అనిపిస్తుంది, కానీ టైం కిల్లింగ్ చేస్తాడు. మనం కరెక్ట్ ఆప్షన్ని లాజికల్గా సెట్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎంకి ఎడమ వైపు 4వ ప్లేస్లో కూర్చొని, అంటే ఎం ఉంటే 4వ ప్లేస్ అంటే ఖచ్చితంగా ఆపోజిట్ ఉంటారండి. ఎప్పుడైతే 8 మంది ఉంటారు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కౌంట్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, సో మ్యాక్సిమం కూడా అదే అడుగుతాడు, ఆపోజిట్ ఎక్కువ అడుగుతుంటాడు. JKLMNOPQ అనేటటువంటి వ్యక్తులంట ఆ యొక్క క్లాస్మేట్స్ ఒక టేబుల్ చుట్టూ మధ్యలోకి చూస్తూ కూర్చొని ఉన్నారంట. ఓకే, వృత్తాకార టేబుల్ గీద్దాం. మీరు కూడా నాతో పాటే ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే సరిపోద్ది. మళ్ళీ దీనికి ఇంకోసారి నేను ప్రాక్టీస్ చేసుకుంటా అనే షెడ్యూల్ వద్దు. ఇప్పుడు ఈ క్లాస్ వినేటప్పుడే ప్రాక్టీస్ చేసుకోండి. మీరు చేసినటువంటి మిస్టేక్ అనేది ఆన్ ది స్పాట్ క్లియర్ అయిపోద్ది కదా. ఓకే, సో ఎన్ అంట ఎల్కి ఎడం వైపు 4 స్థానాలు ఉండంట. ఓకే, ఎల్ ఇక్కడ పెట్టేస్తే ఎడం వైపు 4 స్థానాలు డైరెక్ట్గా ఆపోజిట్. ఓకే, పి అంట జేకి ఎడం వైపు 4 స్థానాల్లో కూర్చున్నట్టు. పి అంటే జేకి ఎడం వైపు 4 స్థానం. సో ఇక్కడ మనం పెట్టుకోలేము ఎక్కడ అనేది, ఒక్కటి మాత్రం పెట్టుకోగలం, అన్ని పెట్టుకోలేము. ఓకే, అంటే ఆపోజిట్, వీళ్ళిద్దరు ఆపోజిట్లో ఉంటారు. ఓ అంట ఎన్కి కుడివైపు ఉండండి, ఎన్కి కుడివైపు ఓ. ఓకే, ఇక్కడ ఓ వచ్చేసింది. కే అంట పీకి ఎడం వైపు 2వ స్థానంలో ఉంది. ఓకే, పీకి ఎడం వైపు 2వ స్థానంలో ఉంది. ఓకే, ఈ ఆర్డర్. జే మాత్రం ఎల్ మరియు ఎం మధ్య కూర్చున్నారు. ఓకే, సో ఐదర్ ఇక్కడ నెమ్ వస్తుంది, ఇక్కడ నెమ్ వస్తుంది. ఎంకి ఎడం వైపు 4వ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు? కేపీ ఇక్కడ సెట్ అవ్వదు. సో ఇక్కడ కీ పెట్టేసుకుంటే ఇక్కడ ఈ స్పేస్ అండ్ ఇక్కడ మనకు పీ సెట్ అవుతుంది. సో ఇక్కడ పీ వచ్చేసింది అంటే ఇక్కడ పీజే సెట్ అవుతుంది, అంటే పీజే ఈ సిరీస్ తీసుకుంటే ఇక్కడ సెట్ అవుతుంది. అండ్ ఎల్ అండ్ ఇక్కడ జే వచ్చేసింది అంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకు ఎం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, జే మాత్రమే ఎల్ మరియు ఎం మధ్య కూర్చున్నాడు, అంటే ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ జే. ఈ సిరీస్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మిగిలింది ఎవరు ఈ మొత్తం సిరీస్లో? క్యూ. ఎంకి ఎవరు ఎదురు కూర్చున్నారు? క్యూ. సో మళ్ళీసారి కూడా అంతే. మెయిన్ ఆన్సర్ ఏంటిది? క్యూ. క్యూ అనేది అసలు క్వశ్చన్లు ఇవ్వనే ఇవ్వలేదు, అంటే ఇక్కడ తప్ప, ఇక్కడ మెన్షన్ చేయడం తప్ప మధ్యలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ వరుసలో కూర్చున్నటువంటి మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత? ఓకే, సో కొంతమంది వ్యక్తులు ఉత్తరం వైపు కూర్చున్నారంట. సో క్యూకి ఎడం వైపున పి మాత్రమే కూర్చున్నాడు, అంటే స్టార్టింగ్ పాయింట్ పి, తర్వాత క్యూ. టీ మరియు ఆర్ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. నెక్స్ట్ క్యూ మరియు ఆర్ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. టీ మరియు ఆర్ మధ్య 3. ఓకే, ఎస్ అంట ఆర్కి కుడివైపున కూర్చున్నాడు, కుడివైపున కూర్చున్నాడు. ఈ వరుస యొక్క ఒక చివరిలో ఉంటే వరుసలో వేరెవరు కూర్చోకపోతే మొత్తం ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఈ కింది వాటిలో ఎవరికి డిసెంబర్లో వివాహ వార్షికోత్సవం ఉంది? ఏమేమి లెక్కలు చేయాల్సి వస్తుంది? సరే, ఓకే. 6 స్నేహితులు GHIJKL అనేటటువంటి వాళ్ళకు ఒకే సంవత్సరంలో వేరు వేరు నెలల్లో ఉన్నాయి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంది వార్షికోత్సవం అనేది. ఓకే, అంటే ఒకరికి జనవరిలో, ఒకరికి మార్చిలో, ఒకరికి జూలైలో, ఒకరికి ఆగస్టులో, ఒకరికి సెప్టెంబర్లో, ఒకరికి డిసెంబర్లో ఉంది, కానీ అదే క్రమంలో కాదంట. ఓకే, కే తర్వాత వెంటనే ఉందంట హెచ్కి, కే తర్వాత వెంటనే హెచ్కి ఉందంట.
మనకు డిసెంబర్లో అంటే లాస్ట్ పర్సన్ కావాలి. ఓకే, లాస్ట్. జీకి ముందు ఐ మాత్రమే వివాహ మహోత్సవం ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ జీ పెట్టేసుకుని ఇక్కడ ఐ, ఇదే ఆర్డర్. ఓకే, జేకి సెప్టెంబర్లో వివాహ మహోత్సవం జరిగింది, ఇక్కడ జే పెట్టేసుకుంటే ఇక దీంట్లో మిగిలింది ఇంకెవరు? డిసెంబర్లో ఈ పోయిండు, హెచ్చిపోయిండు, ఐ వచ్చింది, జేకి జే వచ్చింది, మిగిలింది ఎవరు? ఎల్ ఒక్కడే. సో ఎల్ ఇంకా ఇక్కడ. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఎవరు ఆన్సర్. ఇవి ఇంతే. ఇదే ట్రిక్ ఉపయోగిస్తున్నాడు. మీరు ఒకవేళ కనుక నాకు ఈ క్వశ్చన్స్ రావు, నాకు ఆన్సర్ ఫాస్ట్గా రావాలి, నేను టైం వేస్ట్ చేయను, లాస్ట్ 1 minute ఉంది అన్నప్పుడు మీరు జస్ట్ ఇక్కడ చూసుకోండి, HKGI అన్నీ ఉన్నాయా? ఇందులో ఎల్లు లేదుగా, ఎల్లు పెట్టించేయండి. అదే కంటిన్యూగా మీరు చూస్తున్నారు కదా ప్యాటర్న్, రైల్వే ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ జీకి ఎడం వైపున ఏ రాజు కూర్చున్నాడు? ఓకే, ABCDFG అనేటటువంటి 7 రాజులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ ఎట్లా కూర్చున్నారంట? మధ్యలోకి చూస్తూ కూర్చున్నారంట. ఓకే, సో ఎఫ్ మరియు సి మధ్య ఈ మాత్రమే కూర్చున్నారు. ఎఫ్ మరియు సి మధ్య ఈ మాత్రమే అంటే లైన్ పాజిబిలిటీ ఉంటుంది. జీకి ఎడం వైపున 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు? జీకి ఎడం వైపున 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు? ఓకే, జీకి ఎడం వైపున ప్లేసే మనకు కావాలి. ఏ మరియు బి మధ్య డి మాత్రమే కూర్చున్నాడు. సో ఇట్లైన్ తీసుకోవచ్చు. ఇట్లా తీసుకుంటే ఏ మరియు బి మధ్య డి, ఇట్లా తీసుకుంటే బి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటే ఈ ఆన్సర్ అవుతుందా? కాదు. సి ఆన్సర్ అవుతుందా? కాదు. బి ఒక ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఉన్నదే 7 కదా. సో ఇట్లా 4, ఇక్కడ 3, ఇది సెట్ అవుతుంది కాబట్టి చూస్తున్నా. సో మొత్తం డయాగ్రామ్ రాజిద్దాం. సో సి, ఎఫ్, తర్వాత ఇక్కడ మనం ఏ, డి, డి, సికి ఎడం వైపున జీ కూర్చున్నాడు. ఓకే, సో ఇంతే. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే బి వస్తాడు. సో ఇక్కడ పెడదాం అనుకున్నాం కానీ ఉన్నది 7 కదా. ఓకే, నెక్స్ట్ మొత్తం కూర్చున్నటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత? ఓకే, ఎంతమంది కూర్చుంటారో వాళ్ళకి సంబంధించి డేటా మనం చూద్దాం. సో మొత్తం ఎంతమంది అనేది. సో అందరూ కూడా ఉత్తరం వైపు కూర్చున్నారంట. పి అంట క్యూకి ఎడం వైపున కూర్చున్నాడంట. క్యూకి ఎడం వైపున కూర్చున్నాడంట. అండ్ అదేవిధంగా పిఎల్కి కుడి వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ ఎల్ వచ్చేసి. నెక్స్ట్ జెడ్ వరుస యొక్క ఒక చివరిలో ఏదో ఒక దగ్గర కూర్చున్నాడు, అంటే అటు పక్క ఇటు పక్క తెలియదు. ఎస్కి కుడి వైపున ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. ఎస్కి కుడి వైపున ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. ఎస్ ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ. ఏ అంట డికి కుడి వైపున కూర్చున్నాడు. ఈకే. ఎల్ డికి కుడి వైపున, ఎల్ అంటే డికి కుడి వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. అంటే ఇక్కడ డి అంటే ఇక్కడ కే. ఓకే, ఈ ఆర్డర్ వచ్చేసింది. డి మరియు జెడ్ మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంది. జెడ్ ఆల్రెడీ జెడ్ అనేది ఒక కొసకు ఉంది. ఓకే, క్యూ మరియు ఎస్ మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంది. ఓకే, ఇక్కడ ఒక వ్యక్తి. అయితే వరుసలో వేరే ఎవరు లేకపోతే మొత్తం ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకొక డౌట్ కూడా వస్తుంది మన వాళ్ళకి, ఏంటంటే సార్ డి మరియు జెడ్ మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు కదా, ఇక్కడ జెడ్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకుంటా, జెడ్ ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ కూడా 2 వస్తారు కదా అంటే ఎస్ కరెక్టే. కానీ ఇచ్చినటువంటి ఆప్షన్స్ పాసిబిలిటీ అయితే అవ్వవు. కాబట్టి ఆప్షన్స్ చూస్తూ మనం క్వశ్చన్ని డిజైన్ చేయాలి తప్ప మనకు వచ్చింది డిజైన్ చేస్తే క్వశ్చన్స్లో ఆప్షన్స్లో రాదు. ఓకేనా? ఇట్లాంటి రైల్వేలో చాలా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? యూజ్ యువర్ బ్రెయిన్, స్పాంటినిటీగా మనం ఆన్సర్ చేయాలి. అట్లయితేనే ఈ జనరేషన్లో ఇంత హై లెవెల్ ఉన్నటువంటి కాంపిటీషన్లో మనం బెటర్ పొజిషన్లోకి రాగలం. ఓకే, సో నాకు ఇట్లా వస్తుంది అనేది కాదు, ఆప్షన్స్లో ఏది నీకు పాసిబిలిటీ అయితే అది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడతో మనకు పార్ట్ 4 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 5లోకి వెళ్ళిపోదాం. అండ్ దాంతోపాటు మనకు రీసెంట్గా గ్రూప్ డి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కదా, హైకోర్టు నుంచి. ఆ యొక్క వీడియోని అందరూ కూడా చూడండి మీరు, అండ్ దాంతోపాటు అందరూ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియోని కూడా అందరికి షేర్ చేస్తారని ఆశిస్తూ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. టైం దొరికింది కదా, ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా ఫౌండేషన్ ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి మన యొక్క ఫౌండేషన్ బ్యాచ్ అవైలబిలిటీలో ఉంది. జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క
సిబిటి టెస్ట్ సిరీస్ 25 గ్రాండ్ టెస్ట్లతో మీకోసం ఎదురు చూస్తుంది తెలుగు మీడియం డేటా. సో ప్రతి ఒక్కరు కూడా తెలుగు మీడియం టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.